కేసీఆర్ కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు ఇచ్చిందట. తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపణ, 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరిక. బీఆర్ఎస్ అధికారిక సోషల్ మీడియాలో తనపైన తప్పుడు పోస్టులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మాజీ సీఎం కేసీఆర్ కు మంత్రి సీతక్క శుక్రవారం లీగల్ నోటీసులు పంపారు. సామాజిక మాధ్యమాల్లో తన ఫోటోలు పెట్టి అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సో నిన్న కేసీఆర్కి పంపిరట. ఎందుకంటే కేసీఆర్కి వై అంటే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయనకు పంపినట్టున్నారు. అది ఉండగా ఏమంటున్నారు? శుక్రవారం మంత్రి సీతక్క విలేకరులతో మాట్లాడుతూ ఇష్టారీతిన పోస్టులు పెడుతూ తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నందుకు లాయర్ ద్వారా కేసీఆర్కు నోటీసులు పంపారట. ములుగు ప్రాంతంలోని గోదావరిలో ప్రభుత్వ అనుమతులతోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులే కొనసాగుతున్నాయి. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపైన మా ప్రభుత్వం కేసులు నమోదు చేస్తూ చర్యలు తీసుకుంటోంది. నిరాధారమైన వీడియో పోస్టులతో దుష్ప్రచారం చేస్తుండడం పైన కేసీఆర్ సమాధానం చెప్పాలి, లేకుంటే 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తా అని సీతక్క నోటీసులో పేర్కొన్నారట. ఇదే ఆ నోటీసు. టు బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి అండ్ రెండో వ్యక్తిగా ప్రతివాదులుగా చంద్రశేఖర్ రావుని చేర్చారు. లీగల్ నోటీస్ ఫర్ డిఫమేషన్ అండర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ మై క్లయింట్ శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క, member of Telangana Legislative Assembly representing Mulugu constituency. Currently, my client Srimati Dhanasari Anasuya Sitaka is a distinguished member of the Telangana Legislative Assembly. She was elected from the Mulugu constituency in the 2023 elections under the Indian National Congress Party. ఇవన్నీ రాసుకుంటూ వచ్చారు. ఇక ఇగో ఏమని రాసిన, హవెవర్ షీ వాజ్ అట్టర్లీ షాక్డ్ అండ్ సర్ప్రైజ్ టు సీ ఏ వీడియో టైటిల్. ఏం టైటిల్ పెట్టిరట? ఇందిరమ్మ రాజ్యం ఇసుకాసురుల రాజ్యం అని పెట్టిరట. బ్రాడ్కాస్ట్ 24/6/2024 అఫీషియల్ బీఆర్ఎస్ పార్టీ పేజ్లో ఇది పెట్టిరట. ఎవరెవరో పెడితేమో కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ పేజ్లో ఉందట. అండ్ దాంతోపాటు ఈ ఫేస్బుక్లో వాటిలో వీటిలో సర్క్యులేట్ చేస్తున్నారట. ఆ లింకులు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. దిస్ కంటెంట్ ఈజ్ నాట్ అవైలబుల్ ఎట్ ద మూమెంట్. తీసేసినట్టున్నారు. నేను చెప్పగానే తీసేసిరా అయింది. ఉందా చూద్దాం ఏం రాసిరు. ఉన్నట్టున్నది. లేదు, తీసేసినట్టున్నారు. సో పాయింట్ ఏంటంటే, మీరు ఇంకొకటి ఏం చేయాలంటే సీతక్క గారు, మీరు అసలు అక్కడికి ఫీల్డ్లోకి వెళ్ళండి. ఫీల్డ్లోకి వెళ్ళి అసలు ఏం జరిగింది, ఏం జరుగుతున్నది, అసలు ఏమి పర్మిషన్స్ ఇసుక తవ్వడానికి అవకాశం వచ్చింది, ఆ తవ్విన ఇసుక ఎక్కడ పోతున్నది, ఈ వివరాలు కూడా కొంత పెడితే ప్రజలకు కూడా ఇంకా క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇదే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ఏరియాల్లో ఇసుక దందా ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఇసుక మాఫియా చెలరేగిపోతూనే ఉన్నది. ఏ మాటకు ఆ మాట మాట్లాడుకోవాలి, వాస్తవాలను మనం చెప్పాలి. కేవలం ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్స్ మేరకే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటే నో. గతంలో కేసీఆర్ మొత్తం ఇట్లా ఇసుక తవ్వలే, మొత్తం తిన్నరు. ఈ దుర్మార్గులు అన్నం తిన్నట్టు తిన్నారు, ఇసుకని తిన్నరు. సో కానీ ఇప్పటికి కూడా కొన్ని ఏరియాల్లో ఇంకా ఆ ఇసుక మాఫియా నడుస్తూనే ఉన్నది. సో కాబట్టి మీరు మీ ప్రాంతంలో ఏదైతే మీ మీద ఆరోపణ వస్తున్నదో ఆ ఇసుక రీచ్లకు వెళ్ళండి. ఆ ఇసుక రీచ్లు ఎవరికి పర్మిషన్ ఇచ్చారు, ఎక్కడికి పోతున్నది, ఆ వివరాలు కూడా బయట పెట్టండి. ఇంకా క్లారిటీ వస్తుంది ప్రజలకి.